ఫియర్ ఈ సినిమా గురించి చెప్పే ముందు వేదిక ముందున్న పెద్దలకి, నా సహ నటీనటులకి, అలాగే మమ్మల్ని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ నాలో ఏమైనా తప్పులు అవి ఉంటే ఎత్తి చూపిస్తూ మేము ముందుకు వెళ్ళడానికి మాకు మంచి పేరైనా ఏదైనా రావడానికి కోఆపరేట్ చేస్తున్న పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ కూడా నా నమస్కారం. ఫియర్ అంటే భయం కదా, భయం లేని వాళ్ళు ఎవరుంటారు? అందరికీ ఏదో ఒక భయం ఉంటుంది, ఎంతో కొంత భయం ఉంటుంది. సో అలాంటి భయాన్ని మనం ఎలా అధిగమించాము అన్నది ఇంపార్టెంట్. మనకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు పిల్లల్లో కొన్ని భయాలు ప్రవేశపెడుతుంటారు. అంటే వాళ్ళ మాట వింటలేదనో, ఇక బయట బూచాడు అన్నాడు, లేకపోతే దొంగాడు అన్నాడు, వస్తాడు ఏదో చేస్తాడు అని అలా భయపెడుతుంటాం. తెలియకుండా కొంతమందిలో ఆ భయాలు పెరిగి పెద్దవుతాయి. అలాంటి భయాలు ఇంచుమించుగా అందరికీ జీవితంలో ఎక్కడొక్కడ ఎంతో కొంత ఏదో స్థాయిలో ఉంటాయి. అలాంటి భయాన్ని ఉద్దేశించి ఈ సినిమా తీశారు అని అనుకుంటున్నాను నేను. మా డైరెక్టర్ హరిత గారు చాలా వండర్ఫుల్ ప్రొడక్షన్ టీమ్ ఇది. డైరెక్టర్ గారు హరిత గారు కానీ, మా ప్రొడ్యూసర్ అభి గారు కానీ చాలా అంటే మమ్మల్ని అంటే ఆర్టిస్టులాగా అలా కాకుండా ఇంట్లో మనుషుల్లాగా చాలా ప్రేమగా అభిమానంగా చూస్తున్నారు. ఇప్పుడు భయం గురించి చెప్పాలంటే సరదాగా చెప్తాను. మా యాక్టర్లకి మాకు కూడా కొన్ని భయాలు ఉంటాయి. పొద్దున్న లేస్తే ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్స్ వస్తావా రావా, ఎవరైనా పిలుస్తారా చదవరా, అదొక భయం. సరే ఎవరో ఫోన్ చేశారు, పిలిచారు, మళ్ళీ నేను అడిగిన బడ్జెట్ ఇస్తారా ఎవరా, దానికి ఇంకేదైనా పేరు చెప్తారా, అదో భయం. అది కూడా దాటిన తర్వాత ఇంకో భయం ఏంటి, డేస్ వస్తావా రావా, పేమెంట్ టెన్షన్ ఇస్తారా, లేకపోతే బాగా లేట్ అవుతుందా, ఎగ్గొడతారా, రకరకాల భయాలు. ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాడే, ఎవరో ఏం చేస్తున్నా ఎక్కడున్నా అంటే ఇంట్లో ఉన్నాను అంటే ఇది పని లేదనుకుంటాడేమో అని భయం. అదే బిజీగా ఉన్నామని చెప్తే పోటీ పడుతున్నాడు అంటారేమో అని భయం. అలాగా భయాలు లేని జీవితం అన్నది ఉండదు. సరదాగా చెప్తాను. ఈ భయాలు ఎలా ఉంటాయి అన్నది మా ఫియర్ సినిమా చూడండి, చూసి మీరు అందరూ ఆదరిస్తే బాగుంటుంది. దత్తాత్రేయ ఆంధ్రాలో ఎలా ఆధారపడుతున్నాడో మా దత్తాత్రేయ ప్రొడక్షన్స్ కూడా వాళ్ళు తీసిన ఈ సినిమా విడుదల డిసెంబర్ 14న విడుదలయ్యి అంతా లెవెల్లో అదరగొట్టాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. అంటే సార్ మీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి చెప్పలేదు, ఇవాళతో ఆ ఫియర్ ని మనం వదిలేద్దాం. ఇప్పుడే చెప్పాను కదండి, నెట్లు కన్నా భయాలు అన్నీ చెప్పాను, ఒక లిస్ట్ ఆఖరి పెట్టాను కదా. పర్సనల్ గా అంటే ఉంటాను, చిన్నప్పటి నుంచి రకరకాల భయాలు ఉన్నాయి. మా నాన్నగారు అంటే మేము చెప్పకుండా సినిమాకి వెళ్తే ఇంటికి రాగానే కొడతాడని మన భయం ఉంటుంది చిన్నప్పుడు. ఆయన అలాగే చెత్తగొట్టారు అనుకోండి, వేరే సంగతి. అలాగే ఎప్పుడైనా లేట్ అయ్యి కొంచెం ఇంటికి త్వరగా వెళ్లకుండా పనులు చూసుకున్నాక కాసేపు ఫ్రెండ్స్తో స్పెండ్ చేసి వెళ్దాం అనుకుంటే ఏంటి త్వరగా ఇంటికి రాదా అని ఇంట్లో నా వైఫ్ అంటదేమో అని భయం. అలా ఉంటాయి, ప్రతి వాళ్ళకి భయాలు ఉంటాయి. ఓకే, ఇవన్నీ వదిలిపెట్టలేని భయాలు సార్. పెడుతుంది అనే భయాన్ని వదిలిపెడితే ఇంకా రేపు ఫుడ్ ఉండదు అంటే దానికి కూడా తెగించిన వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ ఈ అభి గారికి కానీ హరిత గారికి కానీ ఒక భయం లేదు. ఎందుకంటే ఈ డైరెక్టర్ అయినప్పుడు ఆయన ప్రొడ్యూసరు, ఆయన డైరెక్టర్ అయినప్పుడు ఏడు ప్రొడ్యూసరు. సో డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారు దొరకరైనా ప్రొడ్యూసర్ డైరెక్టర్ సరైన కోఆపరేట్ చేయట్లేదనే భయం వాళ్ళకి లేదు. సో ఇలాగే భయం లేకుండా మరిన్ని సినిమాలు చేయాలి, మా అందరినీ ఎంకరేజ్ చేయాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ. అంటే ఒంట్లో బాగాలేదు, దగ్గుంది, కానీ
ఈ ఫియర్ ఫంక్షన్, ఈ సినిమాకి సంబంధించి ఏ ఈవెంట్కి రాలేదు, 2-3 మిస్ అయ్యాను. ఎలాగైనా ఈరోజు ఈ ఫైనల్ రేపు రిలీజ్ కాబోతున్న ఈవెంట్కి రావాలని అడ్జస్ట్ చేసుకొని వచ్చా. హరిత అండ్ అభి, వాళ్ళిద్దరంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే వాళ్ళు నన్ను అంత అభిమానిస్తారు. వాళ్ళ సినిమా లక్కీ లక్ష్మణ్ ముందు నుంచి, ఆ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి నాకు బాగా పరిచయం. తర్వాత ఎన్నో విషయాల్లో వాళ్ళతో డిస్కస్ చేయడం, ఆ సినిమా గురించి, కథ గురించి, డిస్ట్రిబ్యూషన్ గురించి డిస్కస్ చేయడం, అలా అలా వెరీ ఫ్యామిలీ అయిపోయాం. చాలా ప్యాషనేట్ ఉంది వాళ్ళిద్దరికి. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఎలాగైనా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాత సంపాదించాలి, సక్సెస్ సంపాదించాలని ఒకరినొకరిని సపోర్ట్ చేసుకుంటూ చాలా ముచ్చటేస్తుంది. వాళ్ళ లైఫ్లో ఒక సినిమా చేశారు, లక్కీ లక్ష్మణ్, చాలా మంచి సినిమా. థియేటర్లో రిలీజ్ చేశారు, ఓకే యావరేజ్ ఆడింది. తర్వాత ఓటీటీ ద్వారా దాని ద్వారా చాలా మంది చేరింది. చాలా వాళ్ళకున్న తక్కువ రిసోర్సెస్లో ఆ సినిమా సర్ప్రైజ్గా ఏ షెడ్యూల్ అనుకున్న షెడ్యూల్లో ఫినిష్ చేసింది. ప్రొడ్యూసర్గా అనుకున్న బడ్జెట్లో చేసి ఆడియన్స్ చాలా మంది దగ్గరగా రీచ్ అయింది. ఆ తర్వాత తను డైరెక్షన్ చేసుకుంటూ, అభి ప్రొడ్యూస్ చేస్తూ మళ్ళీ ఒక సినిమా మొదలుపెట్టి అనగానే, అదే పోయినసారి కమర్షియల్గా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటే, లేదే సార్ చేసేద్దాం సార్ చేసేద్దాం. నాకు అప్పుడు ఆమె ఫియర్ అని సినిమా పెట్టింది, కానీ ఆమె చేస్తున్నప్పుడు నాకు ఫియర్ స్టార్ట్ అయ్యింది. ఎలా చేస్తారు, ఎలా అమ్ముతారు, ఎలా అని. కానీ అవన్నీ ఏం చూసుకోవట్లేదు. నేను సినిమాలు తీయాలి, రిలీజ్ చేయాలి, ముందుకెళ్ళాలని మళ్ళీ మొదలుపెట్టింది. మరి అనుకున్న రోజులలో ఒక్కరోజు మిస్ కాకుండా సినిమా అయిపోయింది సార్ సినిమా అన్నది. నాది అప్పటికే సినిమా నేను నా షెడ్యూల్ గ్యాప్లోనే సినిమా ఫినిష్ చేసేసింది. మళ్ళీ చక్కగా టీజర్స్ అది ప్రమోషన్ చేసి రేపు 14th మీ ముందుకు వస్తుంది. డెఫినెట్లీ ఇండస్ట్రీలో ఉన్న అందరు ఎవరైనా సరే వస్తున్న యంగ్ డైరెక్టర్స్, యంగ్ ప్రొడ్యూసర్స్ చాలా ప్యాషనెట్గా ఇండస్ట్రీకి ఇలా సంవత్సరానికి వీళ్ళందరూ తీస్తున్న సినిమాలు ఇండస్ట్రీ నడుపుతున్నాయి. ఉన్న ఒక పెద్ద సినిమాలే కాదు, తీస్తున్న పెద్ద ప్రొడ్యూసర్ల సినిమాలే కాదు, వీళ్ళందరూ తీస్తున్న సినిమాల వల్ల ఇండస్ట్రీ నడుస్తుంది. కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి, నమ్ముకున్నాయి. కాబట్టి వీళ్ళందరికీ ఇండస్ట్రీ సపోర్ట్ చేయాలి, ఎగ్జిబిటర్లు సపోర్ట్ చేయాలి, డిస్ట్రిబ్యూటర్లు సపోర్ట్ చేయాలి. అన్నిటికన్నా ఎక్కువగా సోషల్ మీడియా కంపల్సరీ ఈ సినిమాలని ఉన్నదానికన్నా భుజాల మీద చేసుకొని సపోర్ట్ చేయాలి. నా సపోర్ట్ ఎప్పుడు ఇలాంటి సినిమాలకు ఉంటుంది. అది నేను ఎప్పుడు చూపిస్తున్నా. గత 25 years నుంచి ఈ సినిమాకి మీ అందరు సపోర్ట్ కావాలి. అండ్ అలాగే థియేటర్ సినిమాకి వచ్చేసరికి హరిత తీసుకున్న కాన్సెప్ట్ ఈరోజు ఏవైతే ఆడియన్స్ బాగా ఫీల్ అవుతున్నారో అలాంటి ఒక సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. కథ నాకు చెప్పింది, చాలా బాగా తీసింది. చూడలేదు సినిమా, నేను కూడా ఆడియన్స్లో ఫస్ట్లో చూస్తాను. తన కథ చెప్పిన తర్వాత దానికి కాస్టింగ్ని ఏ కథకి ఎవరు అవసరం అని తీసుకున్నది. ముఖ్యంగా వేదిక తను 4 రాష్ట్రాల్లో తను తెలుసు కాబట్టి తను తీసుకున్నాను సార్. తన పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. తను తీసుకున్న తర్వాత అన్ని క్యారెక్టర్లు తీసుకుని చాలా చక్కగా సినిమా తీసింది. టీజర్ చూడగానే క్లాస్గా టెక్నీషియన్స్ కూడా, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో చాలా పద్ధతిగా సినిమా తీసిన సినిమా. టీజరు ఇవన్నీ చాలా బాగున్నాయి. ఈ సినిమా రేపు థియేటర్లో మంచి సపోర్ట్ దొరకాలి. తనకి సపోర్ట్ దొరికి మంచిగా ఆడి ఓటీటీలో కానీ శాటిలైట్లో కానీ మంచి పేరు సంపాదించి ఫస్ట్ ఆ డబ్బులు వెనక్కి వస్తే దాని మీద ఉన్న నా ఫియర్ పోతుంది. కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్ హరిత, అభి, కంగ్రాచులేషన్స్, వెరీ బెస్ట్. అండ్ మీడియా అందరూ ఈ సినిమాకి సపోర్ట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టీంలో ఈ సినిమాలో నటించిన మిగతా నటినటులందరికీ, అప్పాజీ గారికి, మిగతా నటినటులందరికీ నా ఆల్ ద కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. ఈ సినిమాలో మిగతా పనిచేసిన టెక్నీషియన్లకి, సేల్ ఆర్టిస్ట్ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫియర్ టీమ్. 14th రిలీజ్ అవుతున్న ఈ సినిమాని 2 రాష్ట్రాల పబ్లిక్ కాదు, వరల్డ్ వైడ్ ఉన్న థియేటర్కల్ ఆడియన్స్ అందరూ ఈ సినిమాని ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సార్ మీ బిగ్గెస్ట్ ఫియర్ ఒక గురించి నిమిషం, ఇక్కడ వచ్చిన సోహెల్ గారికి శుభాకాంక్షలు. నా హీరో సోహెల్ గారు. ఓ థ్యాంక్ యూ సార్. మీ బిగ్గెస్ట్ ఫియర్, మీరు ఇవాళతో ఆ ఫియర్ ని వదిలేయాలి అనుకుంటే అది ఏంటి? వదలదమ్మా. అంటే వదలలేని ఫియర్ ఏముంటుంది? నాకు ఒక చిన్న ఇట్టయినా ఫియరే, ఫామ్ అయినా ఫియరే. మళ్ళీ సినిమా తీయాలి కదా. ఈ ఫియర్ పోకూడదు. ఈ ఫియర్ ఉంటేనే నేను సినిమాలు చేస్తుంటా. గత 18 years సినిమాలు చేస్తున్నా. ఆ ఫియర్ ని కంటిన్యూ చేసుకుంటున్నా.
కాబట్టి ఫియర్ అనేది ఉండాలి. ఫియర్ లేకపోతే, భయం లేకపోతే ఎవరు వినరు. కాబట్టి భయం అనేది కంపల్సరీ ఉండాలి. ఈ సినిమా కూడా అందరిని భయపెట్టిస్తుంది. ఓకే, ఫియర్ తో మీకు ఫైర్ వస్తుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఆయన అనుకున్నా. సో కొంచెం ఎర్లీగానే పిలిచారు. ఈ సినిమాలో హీరో ఎవరు అంటే ఇప్పుడు తెలుస్తుంది. నువ్వు స్టేజ్ మీద ఉంటే తెలుస్తాను. ఆయన లేదు, నాకు నువ్వు కనబడతాను ఈ నుంచి. మా సోహెల్ అలానే ఏడిపిస్తుంటాడు సరదాగా. సో ఫస్ట్ థ్యాంక్ యూ మీడియా ఫర్ కవరింగ్ దిస్ ఈవెంట్. అలాగే వేదిక మీద ఎవరు లేరు, నేను తప్ప. సో వేదిక ఎదురు ఉన్న గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వేదిక మీద కానీ వేదిక కింద కానీ లేని వేదిక గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మా సినిమాలో యాక్ట్ చేసినందుకు. యాక్చువల్గా ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది కొంచెం సడన్గా ప్లాన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే వేరే ప్రమోషన్స్లో బిజీగా ఉండడం వల్ల చాలా మందికి నేను ఫోన్ చేసి ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటున్నాం, సో కొంచెం టైం చూసుకొని రండి అని చెప్పాను. సో వచ్చిన వాళ్ళందరితో ఫోటో నా మైండ్లో ఉంది, రాని వాళ్ళకి గుర్తుపెట్టుకున్నా, ఇంకెప్పుడు వెళ్ళాను. అలాగే చాలా మంది కాల్ చేసినప్పుడు అడిగిన మాట ఏంటంటే గెస్ట్ ఎవరు, గెస్ట్ ఎవరు, గెస్ట్ ఎవరు. నా సినిమా ఈవెంట్కి నేను ఖర్చు పెట్టింది ఈ సినిమాకి గెస్ట్ ఎందుకు, నేను ఉంటాను కదా, నా కోసం రావాలి అని చెప్పి మనసులో నేను అనుకొని కామ్ అయిపోయాను. బట్ నా కోసం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే చాలా మంది నాలాగా ప్యాషన్తో ఇండస్ట్రీలోకి వచ్చి సినిమాలు చేయాలని చెప్పి చాలా మంది చేస్తారు, చాలా మంది ఆపేస్తారు. సో నాకు అర్థం కాదు, ఒక ఈవెంట్ చేయాలని అంటే గెస్ట్ కావాలి అనేది మ్యాండేటరీ లాగా చేసేసారేమో అని నాకు అనిపిస్తుంది. నిజం చెప్పాలని అంటే చాలా మంది ఇప్పుడు వచ్చాక కూడా అడిగారు గెస్ట్ ఎవరు, గెస్ట్ ఎవరు అని చెప్పి. సో నా సినిమాకి గెస్ట్ కాదు, గెస్ట్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎవరు అని అంటే వీళ్ళందరూ గెస్ట్. ఎందుకంటే జనరల్గా మనందరం దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం. భగవంతుడిని ఎవరైనా ఇంతవరకు నాకు తెలిసి మనలో ఎవరు డైరెక్ట్ గా చూసుండరు. అందరం మనం గుళ్ళల్లో చూస్తాం, ఫోటోల్లో చూస్తాం, మనం చెప్పేది ఆయన వింటాడు అనుకుంటాం, మన కోరికలను ఆయన తీరుస్తాడు అనుకుంటాం. అలాగే వీళ్ళందరూ కూడా నా దృష్టిలో భగవంతులు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఎక్కడ పుట్టాం కాదు, ఎక్కడికి సత్యం అనేది నిరూపించారు. అంటే ఎలా సత్యం అంటే ఆయన బర్త్ కి ఒక వాల్యూ లేకపోయిండొచ్చు, కానీ ఆయన చనిపోయేటప్పుడు ఆయన ఏంటో ప్రూవ్ చేశారు. సో ఆయన ఈ ఈవెంట్ గెస్టే. అలాగే ఏఎన్ఆర్ గారు ఎక్కడ మొదలు పెట్టారు, ఎక్కడ దాకా వచ్చారు. ఇలా ప్రతి ఒక్క హీరో, ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క హీరో, వీళ్ళందరూ నాకు ఇన్స్పిరేషనే. వీళ్ళందరూ నాకు భగవంతుడితో సమానం. వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను ఇక్కడికి వచ్చాను. సో ఎలా అయితే భగవంతుడు గుళ్ళో ఫోటోల్లో ఉంటాడో వాళ్ళందరూ మీ మాట వింటున్నారు, అలాగే మీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తారని మీరు బిలీవ్ చేస్తారు, అలాగే నేను కూడా. సో వీళ్ళందరూ నా ఈవెంట్ చూస్తున్నారు, అలాగే వీళ్ళందరూ నన్ను బ్లెస్ చేస్తున్నారు అని చెప్పి నేను బిలీవ్ చేసి వీళ్ళందరూ నా చీఫ్ గెస్ట్ అని అనుకుంటున్నా. సో వీళ్ళే నా చీఫ్ గెస్ట్. గుర్తుపెట్టుకోండి, ఎవరి కోసం ఎవరు రావాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే సినిమా నేను తీసింది నాకు ఇష్టమే తీశాను. అలాగే ఆడియన్స్ కూడా నేను ఎప్పుడు కూడా రండి చూడండి అని చెప్పను. ట్రైలర్ ఉంది, టీజర్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, వినండి, నచ్చితే ఆటోమేటిక్గా వాళ్ళే హిట్ చేస్తారు. సో నాకు తెలిసి మనం ఆడియన్స్కి చెప్పే స్థాయి సీన్ రెండు నాకు లేవు. సో డెఫినెట్లీ కంటెంట్ చూడండి, నచ్చితే వెళ్ళండి, హిట్ చేయండి. 70 అవార్డులు ఈ సినిమాకి తీసుకొచ్చామనంటే డెఫినెట్గా ఏదో ఒక విషయం ఉండుంటుంది, కాబట్టి ఎంకరేజ్ చేస్తే మంచిది. బట్ ఒకటి చేసాం, కొంతవరకు మేము ఆడియన్స్ మెప్పు పొందగలిగాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి చేసాం, దీని తర్వాత ఇది కాకపోయినా ఇంకోటి కూడా చేస్తాం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేసాను ఆల్రెడీ. చాలామంది నా దగ్గరకు వచ్చి హీరోయిన్ రాలేదేంటి, హీరోయిన్ రాలేదేంటి, అవునా అదేంటి, నిన్నే కదా తిరుపతిలో దర్శనానికి వెళ్ళారు, అలాగే ప్రెస్ మీట్ అది చేశారు, కాలేజీకి వెళ్ళి చేశారు, మరేంటి హీరోయిన్ రాలేదు, ఏమైంది, ఏమన్నా డిస్టర్బెన్సా, హీరోయిన్ ప్రమోషన్స్కి సపోర్ట్ చేయట్లేదా, మీకు హీరోయిన్కి మధ్య ఏదో జరిగిందంట కదా, రకరకాలు ఆర్టికల్స్ అది ఇది అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి చాలామంది అడిగారు. అసలు మీకు తెలుసా మా మధ్య ఏం జరిగిందో? మీకు తెలుసా? అసలు ఆమె ఏం చేసిందో మీకు తెలుసా? కేవలం ఏదో అడగాలి కాబట్టి ఏంటి హీరోయిన్ రాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు, ఆల్రెడీ హీరోయిన్ బేస్డ్ అన్నారు, గెస్ట్ రాలేదు,
హీరోయిన్ కూడా రాలేదు, ఏమైందని చాలా మంది నన్ను అడిగారు. కాదు అసలు అవసరం అసలు అవసరం అని అంటే చెప్పాలి ఏదైనా సరే. డౌట్స్ ఇప్పుడు చాలా మందికి ఆ క్వశ్చన్ ఉంది, ఉందా లేదా? ఉంది. సో చాలా మందికి ఆ క్వశ్చన్ ఉంది. మీరు ఆగండి అంకుల్, లెట్ దెమ్ నో. మీరు ఆగండి అంకుల్. సారీ చందు, నువ్వు ఆగు, లెట్ దెమ్ నో. సో బేసిక్ గా హీరోయిన్ కి మాకు ఏం జరిగిందని అంటే, మేము సినిమా టీజర్ 4 లాంగ్వేజెస్ లో రిలీజ్ చేద్దాం అని అంటే ఆమె 4 లాంగ్వేజెస్ లో 4 సెలబ్రిటీస్ తో రిలీజ్ చేయించింది. అది మాకు హీరోయిన్ కి మధ్య జరిగింది. సినిమా మేము ట్రైలర్ లాంచ్ చేయాలని అంటే మాధవన్ గారితో మాట్లాడి ట్రైలర్ లాంచ్ చేయించింది మాధవన్ గారితో. సో ఆవిడకి మాకు మధ్య అంత హెల్తీ అండ్ పాజిటివ్ రిలేషన్ ఉంది. డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్ ఆవిడ రాలేకపోయింది అండ్ షీఈస్ ఫీలింగ్ వెరీ సాడ్ ఫర్ దట్. సో కాబట్టి దయచేసి గెస్ట్ రాలేదు, హీరోయిన్ రాలేదని కాకుండా వచ్చిన వాళ్ళని గుర్తించి వచ్చిన వాళ్ళని గౌరవించాలని కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమా గురించి చెప్పాను కదా ఆల్రెడీ, టీజర్ ట్రైలర్ చూడండి, నచ్చితే మీరే చూస్తారు. సో మాకు నమ్మకం ఉంది కాబట్టి సినిమా December 14th వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. 12th అంటే రేపు సాయంత్రం నుంచి సెలెక్టెడ్ థియేటర్స్ లో పెయిడ్ ప్రీమియర్స్ ఆల్రెడీ ఓపెన్ చేశాము. సో దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్. అంటే మేమేమనుకున్నాం అంటే మహా అయితే ఒక 20-30 సీట్లు బుక్ అవుతాయని అనుకున్నాం. బట్ మాక్సిమం మేము ఓపెన్ చేసిన చోట్ల అంతా కూడా మోర్ దాన్ 70-80% ఆక్యుపెన్సీ వచ్చింది. సో అది చాలా పాజిటివ్ సైన్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మిగతా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి. అలాగే 14th చూడలేని వాళ్ళు 14th వచ్చి చూడండి. అండ్ ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు అంటే ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ వాళ్ళందరూ దే గేవ్ ద బెస్ట్. ఎస్పెషలీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన కొంతమంది ఉన్నారు. అంటే ఏంటి అన్నీ చెప్పాడు బాగానే ఉంది, మళ్ళీ లాస్ట్కి తీసుకొచ్చి ఇదే చెప్తున్నాడు అని అనుకోవచ్చు. ఎందుకనంటే ఈరోజు మేము ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం అని అంటే వాళ్ళందరూ సపోర్ట్ చేయబట్టే. ఎందుకంటే డబ్బులు ఉంటే ప్రతి ఒక్కటి సినిమా చేయలేడు. కోట్లు ఉన్నా కూడా వచ్చి ఎంతో మంది సినిమా ఆపేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దమ్ముగా 2 సినిమాలు కంప్లీట్ చేసి రిలీజ్ చేశా. సో దట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్. నా సినిమాలో యాక్ట్ చేసిన అప్పాజీ గారు, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకనంటే ఆయన చేసిన రోల్ ఏదైనా సరే ఆయన ఎన్నో సినిమాల్లో చేస్తూ ఉంటారు. మా సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ని మా గ్రూప్లో వేస్తుంటే ఆయన షేర్ చేస్తారు. రియలీ సార్ అంటే దట్ ఫీల్ సో క్లోజ్ టు మై హార్ట్. ఈసారి డెఫినెట్గా నెక్స్ట్ సినిమాలో మీరు చాలా పెద్ద రోల్ ప్లే చేయబోతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్, అంటే చిన్న సినిమా అన్నప్పుడు నిజంగానే చిన్న సినిమా కాబట్టి వాళ్ళ రెమ్యునరేషన్స్ తగ్గించుకొని చేసిన ఆర్టిస్టులకు కానీ, అలాగే ఎంతో హార్డ్ వర్క్ చేసిన హీరోయిన్కి కానీ, అలాగే మా ఫ్రెండ్ సాహితి గారు అండ్ సతీష్ అండ్ చిన్న క్యారెక్టర్ అయినా లీడ్ రోల్ ఒప్పుకున్న అరవింద్ కృష్ణ గారు కానీ, షాజీ షిండే గారు, జేపీ గారు, పవిత్ర లోకేష్ గారు, లైక్ యూ నేమ్ ఇట్. సో అందరూ కూడా ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులే ఉన్నారు. కాబట్టి మీరు ఎక్కడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ మేము చేయాలి అనుకుంటున్నప్పుడు కొంతవరకు మనకి ఏదైనా సపోర్ట్ ఉంటే బాగుంది అని అన్నప్పుడు మాతో పాటు జాయిన్ అయిన మా అక్క సుజాత రెడ్డి గారికి షూటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు వచ్చింది, అమెరికా నుంచి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చింది. సో నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ వస్తే చాలా అక్కను థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నెక్స్ట్ ఫైనల్ అండ్ లాస్ట్ ఇంకా మా ఆవిడ గురించి నేను మాట్లాడితే సొంత డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది. సో ఆవిడ ఎలాంటి మనిషి అని అంటే బేసిక్గా మనుషుల్లో 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు ఇది నువ్వు చేయలేవు అని అంటే సరే అవునా మనకెందుకులే అని వెళ్ళిపోతారు. ఇంకొకళ్ళు ఏంటంటే ఇది నువ్వు చేయగలవు అని అంటే అవునా సరే నేను చేసేస్తా అంటారు. కానీ ఎలాంటి మనిషి అంటే నువ్వు చేస్తావు అని అంటే యా అఫ్కోర్స్ నేను చేయగలను అని అంటది. అదే నువ్వు చేయలేవు అని అంటే నేను ఎందుకు చేయలేను అంటది. అంటే బేసిక్ ఏంటంటే ఆవిడ చేయాలనుకుంది లాస్ట్కి చేస్తుంది. బట్ ఏది చేసినా కూడా అందరికీ యూజ్ అయ్యేలాగే చేస్తుంది. అండ్ ఈ సినిమా వరకు నేను ఆల్రెడీ ప్రీవియస్ ఈవెంట్స్లో కూడా చెప్పాను, నాకెంత నమ్మకం తను క్రియేట్ చేసిందంటే తను ఎన్నో సందర్భాల్లో రిలీజ్ ముందు పెయిడ్ ప్రీమియర్స్ అవసరమా అని అంటే నేను ఒక్కటే మాట చెప్పాను, నేను నిన్ను నమ్మడం వేరు, సినిమాని నమ్మడం వేరు. సినిమా నేను చూశాను 1000% బొమ్మ హిట్, అందుకే నేను పెయిడ్ ప్రీమియర్స్ అనేవి ఆ నమ్మకంతోనే వేశాను. బుకింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. సో ఏదున్నా ఇంకా తర్వాత సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరి పేర్లైనా మర్చిపోయింది క్షమించండి. ఎస్, సో మా డిఓపి ఆండ్రూ గారు సో 3 months ప్రీ ప్రొడక్షన్ ట్రావెల్ చేశారు. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారి గురించి చెప్పాలి. సినిమా నేను బేసిక్గా మధ్యలో చూడను, ఫైనల్ గా పేజ్ చూస్తానని చెప్పాను. సినిమా చూసినప్పుడు నిజంగానే అసలు ఎలా చేయగలిగిందని షాక్ అయ్యాను హరితని. అలాగే హీరోయిన్ కూడా అసలు టెరిఫిక్ పర్ఫార్మెన్స్. ఇది పక్కన పెడితే రామానాయుడులో చూశానండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి గూస్ బంప్స్ వచ్చినాయి. సో జనరల్గా మాస్ ఫిలిమ్స్కి వచ్చే గూస్ బంప్స్ ఏవైతే ఉంటాయో హీరో ఎలివేషన్స్కి, అలాంటి గూస్ బంప్స్ నాకు మ్యూజిక్తో తీసుకొచ్చారు అనూప్ రూబెన్స్ గారు. సో ఆయన మాకు ఆల్మోస్ట్ 2 movies నుంచి ట్రావెల్ చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్లో మేము చేయబోయే మూవీస్లో కూడా
ఈ టీమే మోస్ట్లీ ట్రావెల్ చేయబోతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత పేషెన్స్గా విన్నందుకు. అండ్ డెఫినెట్లీ అందరూ సో ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు కాబట్టి ప్రీమియర్స్కి సినిమాని కూడా చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అభి గారు, మీరు ఇక్కడ ఉండండి. అండ్ మా హరిత గోగినేని గారి ఫేస్ చూస్తుంటే నాకు తెలిసి నువ్వే ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగావు అనుకుంటా నీ ఫియర్ ఏంటని. నేను చెప్పాను బేసిక్గా నేను లైఫ్లో దేనికి భయపడను, ఉన్నది ఒకటే జీవితం, ఏది చేయాలనిపిస్తే అది చేసేయాలి. భయపడుతూ కూర్చుంటే ఇప్పుడు నిజంగానే ఫియర్ అయ్యే వాళ్ళం అయితే ఫస్ట్ సినిమా చేయము, తర్వాత రెండో సినిమా చేయము, ఇప్పుడు మూడో సినిమా చేయాలని అనుకోము. సో నేనైతే బేసిక్గా దేనికి భయపడను. ఏదొచ్చినా ఫేస్ చేసేంత ధైర్యం నాకు మా పేరెంట్స్ ఇచ్చారు, ఎక్కడే ఉన్నారు, మా మమ్మీ మా డాడీ. సో అది కొంతవరకు ఎక్కడో చోట ఉండేది, ఏం చేసినా వాళ్ళు చూసుకుంటారులే అని. బట్ ఒక స్టేజ్ అయ్యాక మా ఆవిడ ఉందిలే అని. సో ఇప్పుడు నా స్ట్రెంత్ ఇంకా డబుల్ ట్రిపుల్ అయిపోయింది. కాబట్టి వాళ్ళ ముగ్గురు ఉన్నంత వరకు నాకు ఎటువంటి భయం అనేది లేదు. ప్రాబబ్లీ మేబీ మా మమ్మీ మా డాడీ మా వైఫ్ లేనప్పుడు నేను భయపడతానేమో, బట్ యాజ్ ఆఫ్ నౌ నో ఫియర్. ఫియర్లెస్ ప్రొడ్యూసర్, ప్రొడ్యూసర్ మా ఫియర్లెస్. అండ్ తీసుకెళ్తారా అని లాస్ట్ సినిమా అప్పుడు ఈవెంట్లో అడిగా, ఒక 4 ఉంటే వాటిని తిప్పుతా ఉంటారని చెప్పారు. సో ఎవరు కూడా తీసుకెళ్లరు, ఇదేదో ఫార్మాలిటీ కింద ఇవ్వాలని అంతే. సో నెక్స్ట్ ఈవెంట్ నుంచి అవాయిడ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఫైనల్ గా అంటే మీకు చెప్పే కదా, ఈవెంట్ అనేది చాలా షార్ప్ గా ప్లాన్ చేయాల్సి వచ్చింది. బట్ మేము ఎంత షార్ప్ ఆర్ షార్ట్ నోటీస్ లో ఇచ్చినా అంతే నీట్ గా చేసిన జేమీడియా నరేంద్ర అన్న ఎక్కడ, సో ఆయన రాలేదు, బట్ ఆయన పని అయితే కంప్లీట్ చేశారు. థ్యాంక్ యూ అన్నయ్య. సో ఆయన కూడా మాకు, నేను లాస్ట్ ఈవెంట్ లో చెప్పినట్టున్నా వచ్చేదాకా ఆయన నా ఈవెంట్ ఆర్గనైజర్ అని. సో మాట ప్రకారం ఇచ్చానన్న, నెక్స్ట్ సినిమా కూడా మీరే. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అందరూ ఒక కొత్త కథ, ఇది డిఫరెంట్ కథ అంటూ ఉంటారు. సో ఈ కథ యాక్చువల్గా నిజంగానే చాలా ఇన్నోవేటివ్ కథ. ఇది హరిత థింక్ చేసినప్పుడు తను మేబీ ట్రూ ఈవెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యారో, లేకపోతే ఇట్లాంటి ఒక థ్రిల్లర్, ఇట్లాంటి ఒక డిఫరెంట్ కథ రాస్తే సినిమా బాగా ఉంటుందని రాసుకున్నారో, లేకపోతే దానికి నేచర్ కనెక్షన్తో దేవుడే చెప్పి ఇట్లాంటి కథ రాయించారో. బట్ దిస్ ఇస్ సంథింగ్ నిజంగానే డిఫరెంట్ కథ, నిజంగానే చాలా డిఫరెంట్ కథ. సో అలాగే షూటింగ్లో కూడా అలానే ఎలా అనుకున్నారో, ఎంత డిఫరెంట్గా అనుకున్నారో అంత డిఫరెంట్గా, ఎక్కడ ఎట్లా అంటే తన ఇది ఐ మీన్ క్లైమాక్స్ వరకు తీసుకెళ్తే ఇది ఇలా ఉంది ఏంటి అనిపిస్తుంది సినిమా. సో నాకైతే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. హరిత ఇట్స్ లైక్ చాలా చాలా ఐ డోంట్ నో, ఇట్స్ లైక్ టూ మచ్ ఆఫ్ వర్క్ దెన్ అండ్ నౌ యూఆర్ డూయింగ్. అండ్ అభి కొంచెం లైక్ ఎ ఫ్యామిలీ, ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు. అండ్ ఆండ్రూ సార్ అండ్ అనూప్ రూబెన్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద వర్క్. And what else I should say? Thank you and an opportunity to participate in this film. And thanks everybody. Thank you so much, Sujata Reddy garu. మీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి చూద్దాం. ఫియర్ అంటే ఫియర్ ఉండకపోవడం అనేది నేను ఇష్టపడతాను. బికాజ్ దట్ ఈస్ ద వర్స్ట్ నెగటివ్ ఎమోషన్ ఐ థింక్. సో నా ఫియర్ ఏంటంటే ఏదైనా ఫియర్ వస్తుందేమో అన్న ఫియర్. లాజికల్ ఫియర్. థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు, థ్యాంక్ యూ. చెప్పి పాపం అలసిపోయింది. సో ఆ క్వశ్చన్ నేను అడగట్లేదు, సో మాట్లాడేసి. పొలిమేరాలోనే ఉంది, హైదరాబాద్కి ఇంకా రాలేదు. సో హైదరాబాద్కి వచ్చాక షూటింగ్ స్టార్ట్ చేస్తాం. పాపం ఆవిడకి ఇన్నా నుంచి పాపం తడబడుతున్నారు. మేబీ 19th వేరే ఈవెంట్ ఉన్నట్టుంది, కన్ఫ్యూజ్ అయ్యారు. 14th మా మూవీ రిలీజ్ అండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా అండి. మా పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి టీజర్ లాంచ్ అండ్ ట్రైలర్ లాంచ్ అన్నిటికీ చాలా సపోర్ట్ చేశారు. అలాగే రేపు మాకు ప్రీమియర్స్ ఉన్నాయి అండ్ ఎల్లుండి మూవీ రిలీజ్ ఉంది, దానికి కూడా మీ సపోర్ట్ ఇలాగే చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇంత చల్ల కూడా ఇంతమంది మాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో వేణుగోపాల్ గారు అండ్ సోహెల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ద స్టేజ్. అండ్ ఈ మూవీ గురించి వచ్చేసరికి లాస్ట్ టైం చెప్పాను. అండ్ ఇప్పుడు కొత్తగా ఏమైనా చెప్పాలి అంటే అందరు చెప్పేశారు ఆల్మోస్ట్. మా డైరెక్టర్ గారు చాలా ఫియర్లెస్గా, చాలా ఫియర్స్గా తీశారు మూవీ అయితే. అండ్
మూవీకి 3 మెయిన్ అసెట్స్. ఒకటి విజువల్స్ అండి, డిఓపి గారు ఆండ్రూ గారు, అండ్ మ్యూజిక్ సాంగ్స్ చూసారు మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. అండ్ బీజిఎం అయితే చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అంటే సీట్లు పట్టుకొని కూర్చుంటారు భయంతో ఆ బీజిఎంకి. సో అనూప్ రూబెన్స్ గారు అంత క్రేజీ బీజిఎం అనమాట, అంటే నా లాంగ్వేజ్లో చెప్పాలంటే. అండ్ స్టోరీ అండి, ఈ 3 కలిసి ఒక మంచి ఫిలిం వచ్చింది. సో ఆడియన్స్ ఇప్పటివరకు చాలా సపోర్ట్ చేశారు, మీ ట్రైలర్ సోషల్ మీడియాలో కానీ అండ్ బయట కానీ. సో ఈ సపోర్ట్ రేపు ఎల్లుండి అండ్ మూవీ రిలీజ్ అయ్యాక కూడా ఉంటుంది అని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు ఫర్ చూసింగ్ మీ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను చాలా మంచి ఆర్టిస్ట్ స్క్రీన్ చేసుకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సాహితి గారు. ఎక్కడికి వెళ్ళకండి, ఒక్క నుంచి ఎక్కడే ఉండండి. మీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి? నా బిగ్గెస్ట్ ఫియర్ కెమెరా ఫియర్లో. కెమెరా ఫియర్. ఓకే, అంటే ఒక్కసారి ఎప్పుడైనా హరితక్క యాక్షన్ చెప్పగానే ఎప్పుడైనా భయపడ్డారా? యాక్షన్ చెప్పగానే భయపడలేదు, సీన్ బాగా చెప్పితే తిడతారని భయం వేసింది. అవునా, ఎప్పుడైనా తిట్టారా? లేదు, ఆ స్టేజ్ తెచ్చుకోలేదు, అందుకే స్టేజ్ లో నిల్చోబెట్టారు ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సాహితి గారు. సాహితి గారు, యువర్ ట్రావెల్ విత్ దత్తాత్రేయ మీడియా ఈజ్ వండర్ఫుల్. నిజంగా సూపర్ గా సపోర్ట్ చేశారు ప్రతి ట్రైన్ లో. యువర్ దేర్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్, అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ యూ ఆన్ ఇన్ థియేటర్స్ వెరీ సూన్. థ్యాంక్ యూ సో మచ్ సాహితి గారు. అండ్ అలాగే అది పొలిమేర 3 కూడా మధ్యలో ఎప్పుడైనా చెప్పండి లేదండి ఈవెంట్ లో ప్లీజ్. సో ఇది మన ఫియర్ ఈవెంట్, ఇక్కడికి వచ్చేద్దాము. వాట్ నెక్స్ట్? మనకి చాలా ఫియర్ గా ఉంది రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి. ఇక్కడికి విచ్చేసిన కుటుంబ సభ్యులకి, మిత్రులకు, మీడియా మిత్రులకు, మా టీంకి, గెస్టులకు అందరికీ నా ధన్యవాదాలు. నాకు మైక్ ఇచ్చే ముందు ఫస్ట్ లక్కీ లక్ష్మణ్ నుంచి సోహెల్ చెప్పేవాడు, ఎక్కువ మాట్లాడొద్దు అని. క్లియర్ మూవీ స్టార్ట్ చేసిన తర్వాత అది ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, ఎక్కువ మాట్లాడొద్దు అని. ఏంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడవచ్చు అని చెప్పి ఫస్ట్ నుంచి నేను తొక్కేస్తూ ఉంటారు. సరే ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చింది కదా, మాట్లాడదామని ప్రిపేర్ అయిపోవడం, మళ్ళీ కూడా షార్ట్ గా మాట్లాడమని చెప్తారు. సో ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఒక వేదిక అంటే ఈ ఈవెంట్స్ మాకు యాక్చువల్గా చెప్పాలి అంటే. అండ్ రెండోది, మన మీడియా ద్వారా ప్రేక్షకులకు దగ్గరగా వెళ్ళటానికి మాకు ఈవెంట్స్ అంటే ఇవే. సో ఎక్కడ మొదలు పెట్టాలి, ఏం మాట్లాడాలని అయితే ప్రిపేర్ అవ్వలేదు. సో ఒక మంచి ఉద్దేశంతో చాలా పవిత్రంగా కళని నమ్ముకొని ప్రేక్షకుల మీద, అంటే చెప్పాలి అంటే ఎనీ ఇండస్ట్రీలో కస్టమర్ ఈజ్ గాడ్ అంటారు, అలాగే ఎప్పుడు నేను చెప్తుంటా మూవీ ఇండస్ట్రీకి ఆడియన్స్ ఈజ్ గాడ్, అంటే ప్రేక్షక దేవుళ్ళు అని అందరూ చెప్తుంటారు. కాబట్టి ప్రేక్షకులు నమ్ముకొని ఇక్కడ అందరూ కూడా సినిమాలు చేస్తున్నట్లే మేము కూడా దత్తాత్రేయ మీడియాని స్థాపించడం జరిగింది. అంతే పవిత్రంగా మొదటి సినిమా లక్కీ లక్ష్మణ్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి థియేటర్స్లో రిలీజ్ చేసి అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది. చాలా మంచి పేరు వచ్చింది. మేబీ అందరు చెప్తున్నట్లు మన ఫస్ట్ ఏదైతే ఒక వ్యాపారం మొదలు పెడతామో మొదటి రోజు లేదా మొదటి నెల మొదటి సంవత్సరంలోనే మనం పెట్టినంత రాకపోవచ్చు. సో నేను ఈ మూవీ ఇండస్ట్రీని కూడా ఒక వ్యాపారం లాగా చూసుకుంటే మేబీ ఫస్ట్ మూవీకే మనకు అంత డబ్బులు తిరిగి రావాలని లేదు, బట్ కానీ పేరు వచ్చింది చూసారా, అది చాలా ముఖ్యమని చెప్పాలి. ఎందుకంటే డబ్బుతో సంపాదించలేనివి చాలా ఉన్నాయి, అందులో ఒకటే నమ్మకం, ప్రేమ, పేరు, ఈ 3 అన్నది నేను నమ్ముతున్నాను. సో కాబట్టి ఆ ధైర్యంతోనే సెకండ్ మూవీ స్టార్ట్ చేయడం జరిగింది ఫియర్. సో మొదలు పెట్టిన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు మేబీ ఆ దత్తాత్రేయ ఆశస్సులో లేదా మా మంచి మనసులో తెలియదు, ప్రకృతి ఎప్పుడు అన్నిటికీ సహకారం చేసింది. సో అందుకే ఏదైతే ఫస్ట్ టీం ఉందో అదే టీంతో మేము సెకండ్ కంటిన్యూ అయ్యామంటేనే మేము ప్రయాణం చేసే వాళ్ళతో మేము ఒక పని పైసలు అనే బంధాలు కాకుండా మేము మనసుతో ఒక ఏమంటారు ఒక ప్యూర్ హార్ట్తో మేము రిలేషన్స్ చేస్తాం. కాబట్టి మాకు ఒక పెద్ద కుటుంబం అనేది ఏర్పడింది ఈరోజు. సో అందరూ ఎలాగ కష్టపడి సినిమా తీస్తారో మేము అలాగే కష్టపడి సినిమా తీస్తాం. సో కష్టపడ్డాం అది ఇదని నేను చెప్పను, ఎందుకంటే నేను బేసికల్గా ఒక మెచ్యూర్డ్ పర్సన్ అయ్యింది, అలాంటి మాటలు మాట్లాడకూడదు. సరే ఇప్పుడు ఏంటి మ్యాటర్ అంటే
December 14th థియేటర్లోకి వస్తున్నాం. ఫస్ట్ మ్యాటర్ అయితే అది. ఎందుకు భయం ఉంది, మంచి సినిమా తీసినాం అని చాలా మంది అడుగుతున్నారు. ఎందుకు భయం ఉంది అంటే, ఒకప్పుడు ఇండస్ట్రీ లాగా ఇప్పుడు లేదు, అందుకు భయం ఉంది నాకు. ఒకప్పుడు ప్రేక్షకుల్లాగా ఇప్పుడు లేరు, అందుకు భయం ఉంది నాకు. మీ చూసి బయట అనుకుంది వేరు, ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు జరిగేది వేరు ఉంటుంది. అన్ని ఇండస్ట్రీస్లో లాగానే గుడ్ ఆర్ బ్యాడ్ ఉంటుంది. బట్ ఏ ప్రోడక్ట్ అయినా తయారు చేసేటప్పుడు ఒకలా ఉంటే అమ్మేటప్పుడు ఒకలా ఉంటుంది. సో కాబట్టి డబ్బులు పెట్టినప్పుడు ఎవరైనా సరే డబ్బులు తిరిగి రావాలనుకోవటం తప్పలేదు, అలాగే మేము కూడా అనుకుంటాము. కాకపోతే ఏంటంటే ప్రేక్షకులు ఏమనుకుంటున్నారంటే ఒక సెట్ క్రియేట్ చేస్తారు. నేను మూవీ గురించి మాట్లాడేది ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు, ఎందుకంటే అది నేను థియేటర్లోనే చూపించాలనుకున్నా. నేనేం చేశాను, ఎందుకంటే నేనేం మాట్లాడినా కూడా థియేటర్కి ప్రేక్షకులు రావాలనుకుంటూనే వస్తారు. సో దాన్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటా. తర్వాత ఒక్క పాయింట్ నేను చెప్పాలనుకున్నా ప్రేక్షకులకి, అవుట్ ఆఫ్ ద కంటెక్స్ట్ అయింది వచ్చింది, బట్ నేను ప్రతి ఒక్కరికి ఇది మెసేజ్ లేదా ప్రేక్షకులకి నా విన్నతి కూడా కావచ్చు. ఇప్పుడు ఎలా సెట్ చేసేసారంటే, ఒక పెద్ద సినిమాని థియేటర్లో చూద్దాం, చిన్న సినిమాని ఓటీటీలో చూద్దాం అనుకుంటున్నారు. తప్పులేదు, అస్సలు తప్పులేదు. ఎందుకంటే ఏదో ఒక ప్లాట్ఫామ్లో ఒక మనుషులు అంటే ఒక టీమ్ పనిచేసిన యొక్క మూవీ వెళ్ళటం అందరికీ మంచిదే. కానీ ప్రేక్షకులు తెలియదు ఏంటంటే, మీరు ఆమోదించకపోతే చిన్న సినిమాలు ఓటీటీలోకి వెళ్ళవు. ఈ విషయం ఎవరు మాట్లాడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. ఎందుకంటే ఓటీటీకి వెళ్ళాలంటే చాలా క్రైటీరియాస్ ఉంటాయండి. సో కాబట్టి ఒక కొత్తగా వచ్చిన ప్రొడక్షన్కో, కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్కో, కొత్తగా వచ్చిన డైరెక్టర్లకో వెంటనే ఇక్కడ గ్రీన్ కార్పెట్లు, రెడ్ కార్పెట్లు పడవు. చాలా చాలా పడతాయి దానికంటే ముందు. సో కాబట్టి దయచేసి ప్రేక్షకులు అందరూ వెళ్ళకపోయినా, ఇప్పుడు మనం సినిమా మీద ఎంత ప్యాషన్గా ఉంటున్నాము లెక్క చేయట్లేదు. 100,000 ఖర్చు పెట్టి కూడా మనం సినిమాకి వెళ్ళి చూస్తున్నాం. అందులో నేను ఒకదాన్ని, పక్కా తెలుగు ప్రేక్షకురాలు నేను. సో సినిమా వస్తే మొదటి రోజు మొదటి షోకే వెళ్తాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏదైనా సరే. అలాగే నేనేమి డబ్బులు వేస్ట్ చేసుకోమంటలేదు, కానీ చిన్న సినిమాలకు కూడా అవకాశం ఇవ్వండి. ఎందుకంటే 1 కోటి దాటిన తర్వాత ఏ సినిమా తీసినా కూడా యూట్యూబ్లో వాళ్ళు సంపాదించుకోలేరండి. డెఫినెట్గా ఏదో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళాల్సిందే. సో ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి అంటే కంటెంట్ ఒక్కటే సరిపోదు. ఈ రోజున అందరూ అనుకుంటున్నారు ప్రేక్షకులకి ఏం కావాలో మాకు తెలుసు అని అందరూ అనుకుంటున్నారు, కానీ అసలుకి నాకు హాస్యం అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు ప్రేక్షకుడి మేధస్సుని ఎంచే అంత ప్లాట్ఫామ్ ఈ వరల్డ్లో లేదు. ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నాను, ఎందుకంటే నేను ఒక తెలుగు ప్రేక్షకురాలుగా చెప్తున్నాను. సో మన ఆలోచనలు, మన స్థాయి, మన ఊహలు, మన అంచనాలు వేరు. కానీ అందరూ ఏమనుకున్నారంటే ఇది ప్రేక్షకులు నచ్చుద్ది, అది ప్రేక్షకులు నచ్చదు అని చెప్పి డిసైడ్ చేసి పెట్టేస్తున్నారు. అట్లా లేదండి. నేను ఇండస్ట్రీ పెద్దలకు కానీ ప్రేక్షకులకు కానీ విన్నపించేది ఏంటి అంటే, చిన్న సినిమాలు కూడా బతికించండి. అలా అంటే ఇలా లేవా అలా లేవా అని చాలా చెప్తారు. కాదు, థియేటర్. ఎందుకంటే చాలా మంది కోరిక ఏంటంటే సినిమా థియేటర్లోనే చూడాలనుకుంటారు. లాస్ట్ టైం పాపం సోహల్ అది బాధపడితే దాన్ని ఎంత అంటే ట్రోల్ చేశారంటే, అంటే ఇది ఆవేదన. అంటే ఒక మనిషికి బీయింగ్ అన్ ఆర్టిస్ట్ స్టేజ్ మీద కానీ బయట పబ్లిక్లో కానీ వాళ్ళ మనసులో ఏదైనా అనుకున్నా కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే దాన్ని ముక్కలు 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 ముక్కలుగా చేసేస్తారు. మీడియా మిత్రులు కూడా నేను వినిపించేది ఏంటి అంటే, మేబీ ఒకరోజు చిన్నోళ్ళే ఒకరోజు పెద్దోళ్ళు అవుతారు. అదైతే ఖచ్చితంగా చెప్పగలను నేను. సో మీ పెద్దోళ్ళు ఎట్లాగో చూస్తారన్నా, నాలాంటి చిన్నోళ్ళు కూడా చూడండి మీరు కూడా. సో చూపించాలి మీరు. కాబట్టి నేనేమన్నానంటే, చిన్న సినిమా ఇది థియేటర్లో చూడాలి చూడకూడదని కాదు, ప్రతి ఒక్క సినిమాకి ఎంతో కొంత వీలైనంత అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రేక్షకులకు తెలియదు. కాబట్టి ఓటీటీలో వస్తే చూస్తామనుకుంటారు. లేదు, మీరు థియేటర్లో ఆమోదిస్తేనే చిన్న సినిమాలు ఓటీటీకి వస్తాయి. ఇలాంటివి చాలా మీడియం సైజ్ సినిమాలు, పెద్ద సినిమాలు కూడా ఈరోజు ఫేస్ చేస్తున్నారు. మేబీ అది అలవాటు చేశారు. కాబట్టి దయచేసి అందరూ ఒక సినిమాని థియేటర్కి వెళ్ళి ఫస్ట్ జడ్జ్ చేయండి. మేబీ 10%, 20% ఆడియన్స్ వెళ్ళినా చాలు, ఒక మూవీ యొక్క లైఫ్ ఏంటంటే తెలుస్తుంది. కాబట్టి ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ టోటల్ ఇండస్ట్రీ అండ్ ప్రేక్షకులు. సో నేను చెప్పాలనిపించింది ఈరోజు ఇది వేదికగా చెప్తాను అంతే. సో కమింగ్ టు నా మూవీ, క్విక్గానే క్లోజ్ చేసేస్తాను. సో నిజం చెప్తున్నానండి, మంచి మనసుతో చేసే ప్రకృతి ఎప్పుడు కూడా సహకరిస్తుంది. అలాగే నేను తెలుగు ప్రేక్షకురాలుగా తెలుగు ప్రేక్షకులకి దగ్గరగా వెళ్ళాలి. తెలుగులో కూడా మన కంటెంట్లో వెరీ డిఫరెంట్ స్క్రీన్ ప్లేస్ చేయగలము అన్న ధైర్యంతో చాలా రిస్క్ స్క్రిప్ట్ ఎంచుకొని నేను చేశాను. సో నిజంగా ఇది ఇంటర్నేషనల్ లెవెల్ స్క్రీన్ ప్లేని, అందుకనే మనకు అవార్డ్స్ వచ్చాయి, ఇందులో ఎటువంటి డౌట్ లేదు.
కానీ ఇక్కడ ఎలా అంటే థియేటర్ అంటే కమర్షియల్, అలా ఉండాలి ఇలా ఉండాలని సెగ్మెంట్ పెట్టేశారు. బట్ నా మనసులో తెలుగు ఆడియన్స్ కంటెంట్ ఇంకా ఆదరిస్తారు అన్న ఒక్క నమ్మకంతోనే నేనైతే రిస్క్ చేసి ఈ ఫిలిం తెలుగు ఆడియన్స్ని ఉన్నారన్న ధైర్యంతో చేశాను. అదే ధైర్యంతో థియేటర్ తీసుకొస్తున్నాను. సో ప్రకృతి నాకు సహకరించింది, అలాగే తెలుగు ఆడియన్స్ కూడా సహకరిస్తారు, తెలుగు అమ్మాయిని. సో తెలుగులో వస్తున్న ఒక దర్శకురాలు, మేబీ అందరూ అంటుంటారు ఏంటి ఫీమేల్ డైరెక్టర్స్ లేరు అని. నాకు తెలియదు దాని గురించి, బట్ ఉన్నారు, బట్ చాలా తక్కువ ఉన్నారు. సో కాబట్టి కంటెంట్ సినిమా మేము ఆదరిస్తామని ధైర్యం ఇస్తే కొత్త దర్శకులు, కొత్త నటులు, ఇండియన్ తెలుగులో అమ్మాయిలు కూడా లేరు అంటారు, ఉన్నారండి. అవకాశాలు ఇస్తే వస్తారు డెఫినెట్గా. అది తెలుగు ప్రేక్షకుల చేతిలో ఉంది. దయచేసి ఇండస్ట్రీ స్టాండర్డ్స్ని మీరే మార్చాలని అడుగుతున్నాను. అండ్ నా మూవీకి సహకరించిన ప్రతి టీమ్ని, టెక్నీషియన్స్ని, ఆర్టిస్ట్ని నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే నిజంగా చెప్తున్నానండి, మొదటిగా నేను ఈ సినిమా తీసిన మొదటి దర్శకత్వం కదా, నాకు ఎక్కడా కూడా ఏది ఇబ్బంది లేదు. అంటే నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ఇది ప్రొడ్యూసర్ గారి పని అయి ఉంటుంది, మాట్లాడుతున్నాను కదా అని మైక్ కట్ చేసి ఉంటారు. సో అంతకు మించి నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చారు. ప్రతి ఒక్కరు నాకు ఆ స్పేస్ ఇచ్చారు. అంటే వాళ్ళ సీనియారిటీ కానీ ఎక్కడ ఏం చూపించలేదు, ఎక్కడ క్వశ్చన్ లేదు. అంటే నాకేం కావాలో అట్లా చేశారు. సో ఫస్ట్ టెక్నీషియన్స్ అయిన ఆండ్రూ గారు, అనూప్ సార్కి నేను జీవితంతో రుణపడి ఉంటానని చెప్పాలి. ఎందుకు అన్నానంటే ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకుని పని చేస్తారు, కానీ ఆ పనిలో నిజాయితీ ఉండాలి, మనకి ఆ డెలివరబుల్స్ ఉండాలి. అలాగా ఆండ్రూ గారు కానీ అనూప్ సార్ కానీ ద బెస్ట్ ఇచ్చారు. ఇంకా అనూప్ సార్ అంటే నేను ఎప్పుడు కూడా భగవంతుడితో పోలుస్తాను. ఎందుకంటే దైవం మనిషి రూపేణ అన్నట్లు ఈజ్ లైక్ అంత పెద్ద టెక్నీషియన్ అయినా ఒక దర్శకురాలు ఆ దర్శకుడి దగ్గరికి వెళ్తే ఆయన ఎవరు వాళ్ళు పెద్దోళ్ళ చిన్నోళ్ళని చూడండి, ఆయన టెక్నికల్గా ఏం న్యాయం చేయాలని చూస్తారో అందులో ఆయన బెస్ట్. సో నేను వాళ్ళకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. అంత స్పేస్ నాకు ఇచ్చినందుకు, నేను అనుకున్న విజువల్స్ అండ్ మ్యూజిక్ ఇచ్చినందుకు. అది లైఫ్ అండి మన మూవీకి. ఇది ప్యూర్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ విత్ సమ్ హర్రర్ ఎలిమెంట్స్ అండి. అండ్ ఇది ఒక స్క్రీన్ ప్లే, కంప్లీట్ స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ మూవీ విత్ వన్ కాన్సెప్ట్. సో ఇంతవరకు నేను చాలా ఇంటర్వ్యూస్లో అట్లా రివీల్ చేయలేదు, ఎందుకంటే దీంట్లో రివీల్ చేయని విషయాలు కొన్ని ఉండటం వల్ల. బట్ ఈరోజు ఫస్ట్ ఇది వేదికగా నేను ఇందులో ట్విన్స్ ఉన్నారు అని ఒక రివీల్ చేశాను. ఎందుకు అంటే ఇది ఓన్లీ సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియోనే కాదు, ఫ్యామిలీ పిల్లలతో వెళ్ళి చూడగలిగిన సినిమా అని నేను చెప్పాలనుకున్నాను. అందుకే ఇన్ని రోజులు నేను వెయిట్ చేశాను. సో ఇది యూబై సర్టిఫైడ్ అండి. సో హ్యాపీగా డెఫినెట్గా అందరూ ఫ్యామిలీతో పిల్లలతో వెళ్ళొచ్చు. సెకండరీ నా మెయిన్ దీనికి వన్ ఆఫ్ ద పిల్లర్ వేదిక. నిజంగా చెప్తున్నానండి, చాలా డైరెక్టర్ ఫ్రెండ్లీ ఆవిడ. నాకేం కావాలో అది 100% కాదు, 200 1000% ఇచ్చేశారు. అంటే నేను ఎప్పుడు తన ఏంజిల్ బంగారం అని పిలుస్తుంటాను, అంత మంచిది. నిజంగా చెప్తున్నాను, ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. నేను షూటింగ్ ఆన్ టైం చేశానంటే నా ఆర్టిస్ట్, నా టెక్నీషియన్స్ వల్ల. సో మేము ఎంతమంది ఎన్నైనా ప్లానింగ్ చేస్తారు, వీళ్ళు సపోర్ట్ లేకపోతే ఏం చేయలేము. సో వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. సో ఇంకా సాహితీ గురించి నాకు ఎంత చెప్తున్నా తక్కువే. అంటే ఫ్రెండ్, ఆర్టిస్ట్ అంతకు మించి, అంటే తను ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంతకు మించి నాకు ఈ మూవీలో తను ఇచ్చింది. ఎప్పుడు ఏం పిలిచినా ఎలాగనంటే మోరల్గా, ఫిజికల్గా నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. నిజంగా సాహితీ నీకు కూడా నేను చాలా రుణపడి ఉంటాను ఈ విషయంలో మాత్రం. సో అలాగే జయప్రకాష్ గారు, అనీష్ కురువెల్లా గారు, పవిత్ర లోకేష్ గారు, సాయి షిండే గారు, సత్యకృష్ణ గారు, షాని, సాహితి, అరవింద్ కృష్ణ, స్వీటెస్ట్ పర్సన్ ఇక లేరు. యాక్చువల్గా ఏంటంటే మన డేట్ అలా కుదిరిందో వాళ్ళకి హెల్త్ సిక్ అయ్యారో తెలియదు, కానీ ఈవెన్ అరవింద్ కృష్ణ కూడా సిక్కున్నారు ఈరోజు, అప్పాజీ గారు. సో అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి. నిజంగా నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను ఈ వేదిక ముఖంగా. సో ఎవరన్నా మర్చిపోతే నన్ను క్షమించండి. అట్లాగే నా ఫ్యామిలీ అయిన సతీష్, అనురాగు, అమీను, సో వాళ్ళు లైక్ చెప్పారు కదా మన బ్యానర్లో ఫ్యామిలీ లాగా. అండ్ నన్ను ఫస్ట్ ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు అంటే హస్బెండ్ కాబట్టి అవి నమ్మటం పెద్ద విచిత్రం కాకపోవచ్చు. నేను ఫస్ట్ స్టోరీ చెప్పగానే అవును ఈ కథలో విషయం ఉంది, నీలో విషయం ఉంది అని నేను చేస్తానని చెప్పిన సుజాత, నా డార్లింగ్, అంటే బెస్ట్ అనమాట. అంటే అంత సపోర్ట్. అంటే నేను ఫస్ట్ టైం డైరెక్టర్ కదా, చాలా కష్టపడిన డబ్బులు కదా, పెట్టేటప్పుడు ఆలోచిస్తారు. తను నన్ను నమ్మి పెట్టింది కదా, తను కూడా గాడెస్ అనమాట. అంటే ఎవరు ఎప్పుడు నాకు ఏ రూపంలో సహాయం చేసినా వాళ్ళని ఎప్పుడు కూడా భగవంతుడితో పోలుస్తాను. సో కాబట్టి నిజంగా తను ముందుకు రావటం నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. అలాగే నా ఫ్రెండ్స్ ఇండైరెక్ట్గా వాళ్ళు డైరెక్ట్గా నాకు ఈ మూవీకి చాలా సహాయం చేశారు. సో వాళ్ళందరికీ కూడా నిజంగా నేను అంటే జీవితాంతం
నేను వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటాను, వాళ్ళని ఎప్పుడు వాళ్ళతో ప్రయాణిస్తూనే ఉంటాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. నేను ఇంకా ఎక్కువ డ్రాగ్ చేయదలుచుకోవట్లేదు. సో మూవీ గురించి చాలా విషయాలు ఉన్నాయి. నేను ఆఫ్టర్ రిలీజ్ మాట్లాడతానండి. ఇందులో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, అవన్నిటి గురించి నేను పోస్ట్ రిలీజ్ మాట్లాడతాను. బిఫోర్ దట్ మన మూవీకి ఫుల్ సపోర్ట్ నాకు ఇచ్చిన, అంటే చెప్తున్నాను కదా, ఇండస్ట్రీలో చిన్న సినిమా అని చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో జిఎస్టీ మీడియా వాళ్ళు నా పక్కనే వాళ్ళు పోస్ట్ చేసేది చాలా పెద్ద పెద్ద మూవీస్ ఉంటాయి. అలాగే నా మూవీ ఈక్వల్గా చేస్తారు, అంటే వాళ్ళు చూడరు చాలా మంది. అలాగే సేమ్ మీడియా వాళ్ళు అసలు, అంటే నాకు వాళ్ళు కూడా చాలా ఫ్యామిలీ అండి. అంటే లక్కీ లక్ష్మణ్ నుంచి కూడా చాలా సపోర్ట్ చేశారు. ఏ రోజు మా గురించి ఎక్కడా కానీ మమ్మల్ని కానీ ఎప్పుడూ వాళ్ళు నిజంగా ఇబ్బంది పెట్టలేదు. ఏదో ఆన్ ద కెమెరా అని చెప్పట్లేదు, నేను ఆఫ్ ద కెమెరా ఇదే చెప్తాను. ఎనీ పేపర్ మీడియా, ప్రింట్ మీడియా అంటారు కదా, ప్రింట్ మీడియా, వెబ్ మీడియా ఆర్ టీవీస్ కానివ్వండి, ఈవెన్ యూట్యూబర్స్ కానివ్వండి. సో వీళ్ళందరూ యూట్యూబర్స్ అంటే చాలా మంది పేర్లు ఉన్నాయి. అందులో మా చందు, సంజు, ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ బెస్ట్ సపోర్టెడ్ అండి. అలాగే మూవీ రిలీజ్ అయ్యే వరకు నాకు ఇదే సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే మీ అందరి సపోర్ట్ లేకపోతే నేను ప్రేక్షకులకి దగ్గరగా వెళ్ళలేను. కాబట్టి మీరందరూ నాకు సపోర్ట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన జేమీడియా నరేందర్ గారికి, ఇక్కడ లేరు, ఇప్పుడు చైనాలో ఉన్నారు, చాలా థ్యాంక్స్ అండి. అలాగే నన్ను భరిస్తూ డిజైన్స్ చేసిన మ్యానీకి, అండ్ ఎస్పెషల్లీ రోజు భరించలేకపోయినా భరిస్తున్న వినీత్, మన హౌస్ఫుల్ టీం వాళ్ళకి, అండ్ ఎవ్రీబడి, ఆల్ టెక్నీషియన్స్కి. అంటే నేను ఇప్పుడు పేర్లు చెప్పానంటే మళ్ళీ అవి మైక్ ఆపేస్తారు. సో అన్ని ఎందుకంటే వాళ్ళందరికీ నాకు అంత క్లోజ్ రిలేషన్ ఉంటుంది. వాళ్ళందరికీ ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలంటూ ఉంటాను. ఎందుకంటే నన్ను భరిస్తున్నందుకు వాళ్ళు థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నా, అంతే తప్ప వర్క్ గురించి అని కాదు. సో వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. సో నాకు అంటే ఫ్యామిలీ అంటే నాకు తెలిసి నా భర్త, నా పిల్లలు. సో వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఒక అమ్మాయి బయటకు వచ్చి పని చేయడం అనేది చాలా కష్టం అండి. సో నేను ఇలాగ ఉన్నాను అంటే, ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాను, లేదా ఇన్ని క్రాఫ్ట్స్ని డీల్ చేశాను, ఇంత పని చేశాను అంటే నా స్ట్రెంగ్త్, నేచర్ తర్వాత 100% అది గోస్ట్ నా భర్తకి, నా పిల్లలకి ఈక్వల్గా వెళ్ళిపోతుంది. సో 3 పిల్లలు పెట్టుకొని ఒక అమ్మాయి బయటకు వచ్చి పనిచేస్తుందంటే చిన్న విషయం కాదండి, అది చాలా పెద్ద విషయం. సో నిజంగా పూర్వజన్మ సుకృతమో లేదా నా మంచి మనసు నాకు తెలియదు, కానీ నాకు ఇట్లాంటి కుటుంబం వచ్చింది. కనకపోయినా కూడా నా బాధ్యతను తీసుకొని నన్ను కూతురులాగా చూసుకుంటున్నా అంజలి అమ్మకి, సార్కి, గంగిరెడ్డి సార్కి, అంటే వాళ్ళు ఎవరో కాదు అబ్బి వాళ్ళ పేరెంట్స్. సో వాళ్ళు నాకు ప్రత్యక్షంగా జన్మని ఇవ్వకపోయినా పరోక్షంగా నన్ను కూతురులాగా చూసుకుంటారు. సో వాళ్ళకి కూడా నేను ఈ వేదిక ముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సో అలాగే ఆల్ మై ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరన్నా పేర్లు మర్చిపోతే ఏం ఫీల్ అవ్వద్దు, తిట్టుకోవాలనుకుంటే తిట్టేసుకోండి, బట్ ఈ టెన్షన్లో ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియదు. సో దివ్య అండ్ చింటూ, దే ఆర్ వెరీ నైస్ అప్కమింగ్ యాంకర్స్. వాళ్ళకు కూడా మంచి అవకాశం ఇస్తే ఇంకా బాగా చేస్తారు. సో టాలెంటెడ్ పీపుల్కి ఛాన్స్ ఇద్దాము, మనలో ఉన్న కొంతమందికైనా మనం అవకాశాలు ఇద్దాము. సో దయచేసి తెలుగు అమ్మాయిని చాలా ధైర్యంతో, తెలుగు ప్రేక్షకులు ఉన్నారన్న ధైర్యంతో ఒక కొత్త స్క్రిప్ట్ని, ఒక కొత్త స్క్రీన్ ప్లేని, ఒక విత్ కాన్సెప్ట్ ఉన్న ఓరియంటెడ్ మూవీని మీ ముందుకి, అది చాలామంది పిల్లలు ఉన్నారు ఇందులో, వాళ్ళు చాలా స్వీట్ హార్ట్. యాక్చువల్గా వాళ్ళ గురించి మాట్లాడాలి, వాళ్ళ గురించి మర్చిపోయాను, బంగారం పిల్లలు. సో చాలా కొత్త వాళ్ళు ఉన్నారండి. సో దయచేసి మీరు అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. నేను పిలవగానే వచ్చిన సోహెల్కి చాలా థ్యాంక్స్, ఊరికి అలా చెప్పమన్నారు. సో దట్టం గారు, ఆయన ఈజ్ లైక్ అవర్ ఫ్యామిలీ. సో ఎవరిని ఇంకా నేను మర్చిపోయిన తర్వాత అండి, మర్చిపోయాను, లాస్ట్ ఒకటే మాట చెప్పి క్లోజ్ చేసేస్తాను. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అండి, నిజంగా అంటారు కదా థియేటర్స్ వస్తాయి. నన్ను చాలా మంది క్వశ్చన్ అడిగారు, పుష్ప వచ్చింది కదా థియేటర్స్ వస్తాయి అని. నేను చాలా భయపడ్డాను. అచ్చిబాబు గారు థియేటర్స్ వస్తాయి అంటారు, మనకి ఇన్ఫ్లుయెన్స్ కావాలి, అది కావాలంటే మీరు ప్రశాంతంగా ఉండండి మేడం, మీరు ప్రశాంతంగా ఉండండి, సినిమాని నేను చూశాను కదా, నేను నమ్ముతున్నాను అని చెప్పి నాకు ధైర్యాన్ని ఇచ్చి థియేటర్స్ దగ్గర తీసుకెళ్తున్న అచ్చిబాబు గారు నిజంగా థ్యాంక్స్. లక్కీ లక్ష్మణ్ అప్పుడు ఆయనే చూసుకున్నారు, ఇప్పుడు ఆయనే చూసుకున్నారు, ఇక మీద కూడా ఆయనతోనే ట్రావెల్ చేస్తాను. సో కాబట్టి అచ్చిబాబు గారు ధైర్యం చెప్పడమే కాకుండా ఆంధ్ర, తెలంగాణలో ప్రతి ఎగ్జిబిటర్ అండి మన మూవీని నమ్మి నాకు థియేటర్స్ ఇస్తున్నారు. ఈ రోజున నాకు చాలు అన్నా కూడా వద్దు, మాకు నమ్మకం ఉంది మూవీ మీద అని ఇస్తున్న ప్రతి ఎగ్జిబిటర్స్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. మేబీ అందరి పేర్లు ఇంకా నేను గుర్తు లేదు నాకు, అందుకే పేరున అందరు ఎగ్జిబిటర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి ధన్యవాదాలండి. దయచేసి మన సినిమాని December 14th మీ కుటుంబంలో ఒక అమ్మాయి తీసిన దానిలాగా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చూడాలని, ఆదరించాలని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ.
మీరు ఇక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మీతో కలిసి మాకు క్లియర్ ట్రైలర్ చూడాలని ఉంది. అందరినీ వేదిక మీదకి పిలిచే కంటే ముందు మనం ఒక్కసారి థియరిటికల్ ట్రైలర్ ని చూసేద్దాము. లైక్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ జిఎస్కే మీడియా అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ హరితక్క లాస్ట్ సినిమాకి ఈ సినిమాకి. ఎందుకంటే ఈ స్టేజ్కి ఈ ప్లేస్కి నాకు ఘోరమైన అనుబంధం ఉంది. ఇక్కడ నుంచే నోటిబీలా స్టార్ట్ అయింది అది ఫ్రాంక్గా చెప్పాలంటే. సో ఆ రోజు ఎందుకో ఎమోషనల్ అయిపోయినా లక్కీ లక్ష్మణ్ అప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలంటే మా హరిత గారు అండ్ గారెందుకు లేదని హరిత అండ్ అభి అన్న, సో ఇద్దరు ఒక ఫ్యామిలీ లాగా నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే. అండ్ నా 4 సినిమాల్లో కంపేర్ చేస్తే లక్కీ లక్ష్మణ్కి ఎక్కువ రెమ్యూనరేషన్ వచ్చింది అది కూడా చెప్తున్నా. అండ్ ప్రతి ఒక్కటి వాళ్ళు లైక్ ఏం చెప్పాలి, ఒక అంటే ప్రాంప్ట్గా ఉంటారు ఏ విషయంలోనైనా కూడా. సెకండ్ థింగ్ వచ్చేసి ఒక రకంగా చెప్పాలని వాళ్ళని మోసం చేసిన అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే నేను ఫస్ట్ మిస్టర్ ప్రెగ్నెంట్ ఒప్పుకున్నా, సెకండ్ బూట్కట్ బాలరాజు ఒప్పుకున్నా, థర్డ్ వచ్చేసి లక్కీ లక్ష్మణ్ ఒప్పుకున్నా. సో లక్కీ లక్ష్మణ్ అంటే బూట్కట్ బాలరాజు అండ్ మిస్టర్ ప్రెగ్నెంట్ 2 సినిమాలు గట్టి హిట్ కొడతా. సో అందుకే దాన్ని బట్టి రెమ్యునరేషన్ మాట్లాడితేనే నేను ఈ సినిమా చేస్తా అని చెప్పేసి సినిమా కంటెంట్ నచ్చి నేను అంటే కంటెంట్ కూడా నచ్చింది. సో అప్పుడు దాని ప్రకారంగానే రెమ్యునరేషన్ మాట్లాడుకున్నా. నిజం చెప్పాలంటే నా 4 సినిమాల్లో కంపేర్ చేసుకుంటే ఈ సినిమాకి నాకు డబుల్ అమౌంట్ వచ్చింది ఆ టైంలో రెమ్యునరేషన్ కిందకి. అండ్ కానీ నాకు అప్పుడు మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా ఫస్ట్ స్టార్ట్ అయినా కూడా, బూట్కట్ బాలరాజ్ సెకండ్ స్టార్ట్ అయినా కూడా ఫస్ట్ సినిమా లక్కీ లక్ష్మణ్ రిలీజ్ చేసి డైరీ చేసి. సో అలా డేరింగ్ అండ్ డాషింగ్ మెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దట్టు హరిత ఒక ఉమెన్ అయి ఉండి తను ఒక ఉమెన్ పవర్ ఏందో నిరూపించుకోవడానికి నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీకి వచ్చింది అని అనిపిస్తుంది ఫ్రాంక్గా చెప్పాలంటే. అండ్ ఇదే స్టేజ్ మీద ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు నేనేదో నాకు కొంచెం ఎమోషనల్ అయిపోయినా అప్పుడు లక్కీ లక్ష్మణ్ అప్పుడు లైక్ ఇంటికి వచ్చి కొడతా అది అని చెప్పి ఏదో చెప్పేసిన అది. సో అక్కడ ఒక వర్డ్ యూజ్ చేసిన అది ఒక నా కొడుకల్లారా అది అని చెప్పి వర్డ్ యూజ్ చేసిన దానికి ఇదే స్టేజ్ మీద మళ్ళీ సారీ చెప్తున్నా మీరు ఫీల్ అయినందుకు. ఎందుకంటే బేసికల్లీ నార్మల్గా అందరూ యాక్టర్స్ అందరు బేసికల్లీ స్టేజ్ మీదకి వచ్చేసరికి లేదంటే కెమెరా ముందు రాగానే ఆలోచించి మాట్లాడతారు. నేనేంటంటే బేసికల్లీ మీలో ఒకలాగా మాట్లాడతా, అది నాకు రివర్స్ కొట్టేస్తుంది నాకు ఎప్పుడు. సో నేను ఒరిజినల్గా ఉంటా. నేనేదో బిగ్ బాస్లో అంటే రియాలిటీ షోలో ఎట్లున్నాను ఆ రియాలిటీ షో నా క్యారెక్టర్ ఏందో నేను బయట కూడా అంతే, నాకు అనిపించింది నేను చెప్పేస్తా. అది కెమెరా ఉందా లేకపోతే నేను ఇంప్రెస్ చేయడానికి అంటే నేను మాట్లాడేటప్పుడు ఇంప్రెస్ చేయాలి అంటే నేను ఏదో కథని నేను అల్లి అంటే దానికి ఒక మాటలు ఏంటంటే క్రియేట్ చేసుకొని చెప్పాల్సి వస్తుంది. న్యాచురల్గా చెప్పేది ఏంటంటే అది ఇండస్ట్రీలో యాక్టర్స్ చాలా మందికి ఏంటంటే న్యాచురల్ ఏదైనా మాట్లాడదాము మనకు అనిపించింది మాట్లాడదామంటే భయపడే సిచ్యువేషన్లో ఉన్నాం.
ఎందుకంటే ఎప్పుడు ఏం మాట్లాడితే ఎక్కడ దాన్ని కట్ చేసి అక్కడి వరకే కట్ చేసేస్తారని ఒక భయం క్రియేట్ అయింది. సో ఇదే స్టేజ్ మీద నేను ఆ రోజు చెప్పడం వల్ల ఆ, కొంచెం నెగిటివ్ అయింది. అదంతా అయిపోయింది ఆ టైంలో, లక్కీ లక్ష్మణ్ టైంలో. సో ఇదే స్టేజ్ మీద మళ్ళీ నేను సారీ చెప్తున్నా. ఇప్పటి నుంచి నేను ఆలోచించి మాట్లాడతా. సో మాట్లాడేటప్పుడు ప్రతి మాట రేపటి రోజున అరే నాకు ప్లస్ అవుతుంది అని చెప్పేసి ఆలోచించుకొని మాట్లాడతా ఇక. సో ఎందుకంటే ఒరిజినల్గా ఉండాలంటే భయం వేస్తుంది, ఎవరన్నా తిట్టాలన్నా భయం వేస్తుంది, ఏమన్నా అనాలన్నా భయం వేస్తుంది మీడియా ముందు మాత్రం మాట్లాడాలంటే. సో యా, సో ఈ సినిమా గురించి చెప్తా. నేను స్మైల్ అనే ఒక సినిమా చూసిన మొన్న, స్మైల్ 2 అండ్ ఆల్సో ద క్వైట్ ప్లేస్ అని ఉంటుంది. ఈ రెండు సినిమాలు ఏంటంటే డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట. సో ఇప్పటిదాకా మీరు అందరూ మాస్ సినిమాలు చూస్తున్నారు, లేకపోతే లైక్ లవ్ స్టోరీస్ చూస్తున్నారు, లేకపోతే చాలా థ్రిల్లర్ చూస్తున్నారు. బట్ ఇది ఏంటంటే కొంచెం హారర్ అండ్ థ్రిల్లర్ రెండు మిక్సప్ లాగా ఉంటుంది అండ్ డిఫరెంట్ స్క్రీన్ ప్లే అనమాట. అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇలాంటి స్క్రీన్ ప్లే అయితే నాకు తెలిసి ఎవరు చేయలేదు. ఇది స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ సబ్జెక్ట్, ఇది ఫియర్ అనే సినిమా. సో December 14th మీరందరు థియేటర్లో చూడండి, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే ఇప్పటిదాకా మీరు చూసిన సినిమాలన్నింటిలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే నేను చెప్తున్నాను కదా, లైక్ క్వైట్ ప్లేస్ కానీ, లేకపోతే మీరు లైక్ స్మైల్ 2 కానీ ఇది చూసినప్పుడు నాకు హరితేజ్ ఫియర్ అనే సినిమా చూసినప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. సో డెఫినెట్లీ ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో వీళ్ళిద్దరు చాలా మంచి వ్యక్తులు, వీళ్ళు హరిత అండ్ అభి అన్న. నిజంగా చెప్తున్నా, దే ఆర్ వెరీ జెన్యున్ అండ్ డేరింగ్ అండ్ డాషింగ్. ఏ సినిమా ఏమైనా కూడా వాళ్ళు ముందు అంటే ఒకటే అన్నారు, అరే మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే, అది హిట్ ఏంటి అనే ప్రేక్షకులు చూసుకుంటారు. బట్ మన ప్రయత్నం అనేది మన ఇష్టంతో చేస్తే ఏదైనా రేపటి రోజున అవ్వచ్చు. అండ్ లక్కీ లక్ష్మణ్ కూడా థియేటర్లో నడవకుండా కూడా ఓటీటీలో బాగా కలెక్ట్ చేసింది. అండ్ ఆల్సో హిందీలో అయితే ఇంకా మంచి పేరు తీసుకొచ్చింది లక్కీ లక్ష్మణ్. ఇప్పటికి కూడా ఫేస్బుక్ ఓపెన్ చేసినా లేకపోతే ఏదైనా ఓపెన్ చేసినా లక్కీ లక్ష్మణ్ ఎక్కడో ఒక ఇది వస్తుంది, సారీ లైక్ పోస్ట్లు అవి వస్తుంటాయి. అండ్ అంటే లైక్ ఆండ్రూ సార్ డార్లింగ్ అనే సినిమా ప్రభాస్ గారితో చేసిన ఆండ్రూ సార్ దీనికి డిఓపి. అండ్ అనూప్ రూబెన్స్ అన్న సో మ్యూజిక్ అయితే ఇరగొట్టేసిండు.